హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత జ్ఞానయజ్ఞం గీతా ప్రవాహంలో భాగంగా 4వ అధ్యాయం చాలా కీలకమైనటువంటి అధ్యాయం. జ్ఞాన కర్మ సన్యాసి యోగం అంటారు. ఎందుకంటే జ్ఞానంతో కర్మను స్వరూపాన్ని తెలుసుకొని కర్మ దానంతట అదే మీ నుండి జారిపోతుంది. అందువలన జ్ఞానముతో కర్మను సన్యాసం చేయడమే జ్ఞాన కర్మ సన్యాస యోగము అంటారు. అంటే ఎక్కడ సన్యాసం చేస్తున్నాం మనము? వాస్తవానికి మనం సన్యాసం చేయాల్సిన అవసరము లేదు. మన యొక్క వ్యక్తిత్వం, ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి రెండింటి కలయిక. ఒకటి శుద్ధమైన చైతన్యం అనే అహం, పూర్ణత్వంగా ఉన్న అహం. రెండవది మనస్సు, అంటే పరిచ్ఛిన్నమై అపూర్ణంగా ఉన్న అహంకారము, రెండవ ఐ. అందుకే ప్రతి ఒక్కరూ ఈ రెండింటి మేళవింపు, రెండింటి సమ్మేళనం అన్నమాట. శుద్ధమైన నేను కర్త కాదు, భోక్త కాదు. శుద్ధమైన నేను కర్మ చేయడానికి వీలు పడదు. అందువలన శుద్ధమైన నేనుకి ఆత్మ అంటాము. ఆ శుద్ధమైన నేను కాకుండా వ్యతిరేకంగా ఏమున్నప్పటికీ అది అనాత్మ లేదా ప్రకృతి అంటారు. ప్రకృతి నిరంతరము కర్మ జరుగుతూనే ఉంటుంది. కానీ నేను కర్తను కాదు, నేను అకర్తను, ఆత్మస్వరూపంగా. ఇది తెలుసుకుంటే ప్రకృతిలో కానీ శరీర ఇంద్రియం మనసు ద్వారా కలిగేది ఏ కర్మ చేష్ట అయినా దానికి నేను కర్తను కాదు అని తెలుసుకోవడమే జ్ఞాన కర్మ సన్యాసము అంటారు. అయితే నిన్న మనం చూసాము, ఈ వ్యవహారంలో సృష్టి మొత్తము ఈ చేష్ట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది మనకు తెలియకపోయినప్పటికీ. భూమి స్థిరంగా ఉంది అనిపిస్తుంది. నిజానికి భూమి చాలా వేగంగా తిరుగుతున్నది. అదేవిధంగా ఈ శరీరము, ఇంద్రియములు, మనస్సు అంటే బుద్ధి మనస్సుకి సమీపములో, ఆత్మ సమీపములో ఉండడం వలన జడంగా ఉన్న బుద్ధి మనస్సు కూడా చేతనం పొందుతున్నాయి. ఎలా? విద్యుత్ శక్తికి సమీపంలో ఉన్నటువంటి ఫిలమెంట్ మాదిరిగా. బల్బు కంటే ఫిలమెంటు కరెంటుకి సమీపంగా ఉంటుంది. అందువల్ల ఫిలమెంట్ ఫస్ట్ ఛార్జ్ అయ్యి బల్బులో వెలుతురు వస్తుంది. ఇక్కడ శుద్ధమైనటువంటి ఎరుక ఆత్మ నేను, దాని
దానికి సమీపంగా ఉన్నటువంటి అంతఃకరణము అంటారు. అంటే లోపల ఉన్నది ఏంటి? బుద్ధి, మనస్సు. ఫస్ట్ అవి ఛార్జ్ అవుతాయి ఫిలమెంట్ మాదిరిగా. తరువాత శరీరం అంతా చేతనతత్వం పొందుతున్నది. అందువలన ఈ మనస్సు బుద్ధి ఏదైతే ఉందో, నేను చేస్తున్నాను కర్మ, అహం కర్త ఇది అహంకార అంటారు. అహంకారం అంటే ఏంటి? అహం కర్త అనే భావం ఎవరిలో మొదలయ్యిందో ఇది అహంకారం అని మనకు తెలియాలి. అంటే ఏంటి? వాస్తవానికి దానికి చేతనం రావడానికి కారణము మూలములో నేను ఉన్నాను. ఏంటి? శుద్ధమైన చైతన్య స్వరూపంగా ఆకాశం వలె వ్యాపించి ఉన్నాను. ఇప్పుడు చూడండి, బల్బు మంచిగానే ఉంది, బాగానే ఉంది. కానీ ఫిలమెంట్ అనేది పాడైంది అనుకోండి, కరెంటు ఉన్నది, బల్బు ఉన్నది, కానీ మనకి వెలుతురు వస్తుందా? రాదు. ఆ ఫిలమెంట్ అనేది సూక్ష్మమైనటువంటి బల్బు అని అర్థం. అంటే ఏంటి? ఫిలమెంట్ పోయింది, బల్బు అక్కడే ఉంది, కరెంటు ఉంది, కానీ వెలగట్లేదు. మరి మనకి శరీరం మరణించిందంటే ఏమిటి అర్థం తెలుసా? ఈ మనస్సు, బుద్ధి, అహంకారం ఏదైతే ఉందో అది శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయింది. కరెంటు మాదిరిగా ఆత్మ శరీరంతో పాటే ఉంటుంది. ఎందుకు? ఆత్మ వ్యాపించి ఉన్నది, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళడానికి వీలు పడదు. కానీ ఈ శరీరంలో మనస్సు, బుద్ధి, అహంకారం ఎప్పుడైతే సూక్ష్మ శరీరం వెళ్ళిపోయిందో అక్కడ శరీరం పడి ఉంటుంది శవములాగా, కానీ దానిలో ఎటువంటి చేతనము లేదు. ఎందుకు? బల్బులో ఫిలమెంట్ మాదిరిగా ఈ మనస్సు, బుద్ధి లేవు. అందువలన ఈ షిఫ్ట్ మనకు తెలియాలి. ఆత్మ, అనాత్మ ఈ రెండింటి మధ్య వివేకం ఎవరైతే తెలుసుకుంటారో అప్పుడేమవుతుంది? నేను కర్తను, నేనే పరాయన వారికి తండ్రిని, తల్లిని, ఇలాంటి భావన మీకు కలగదు. ఎందుకు? ఈ అహంకార భావన నుండి ఆత్మభావంలోకి మీరు మారిపోయారు. ఎప్పుడైతే అలా మారిపోయారో ఇక మీకు ఎటువంటి అహంకారము ద్వారా జరిగే చేష్టలకి మీరు బాధ్యతలు ఎప్పుడు కారు. అందువలన గాఢ నిద్రలో కూడా శరీరము, ఇంద్రియములు, మనస్సుకి జరుగుతున్నటువంటి కర్మ అవ్యక్తంగా బీజ రూపములో ఉన్నదని చెప్పాము నిన్న. అంటే గాఢ నిద్రలో ఇవేమీ చేయడం లేదు, అకర్మ అనిపిస్తున్నది. కానీ ప్రకృతి ఏ క్షణములో కూడా కర్మ లేకుండా ఉండదు అని మనం చెప్పాం కదా. అనాత్మ, అనాత్మ అంటే ఆత్మస్వరూపము కానిది అంతా అనాత్మ అంటారు. అంటే ఏంటి? నక్షత్రాలు, సూర్య, చంద్రుడు, మొత్తం యావత్ ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, యావత్ జగత్ అంతా, మెటీరియల్ ప్రపంచం అంతా, సకల శరీరాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి సర్వము అనాత్మ ప్రకృతియే. ఈ అనాత్మ ప్రకృతి క్షణకాలం పాటు చేష్ట, కర్మ, క్రియ లేకుండా ఉండదు. మీకు ఆ కర్మ, క్రియ జరుగుతున్నట్లు తెలియకపోయినప్పటికీ అతి సూక్ష్మంగా కర్మ జరుగుతూనే ఉంటుంది అని తెలియాలి. అందువలన నిద్రపోతున్నప్పుడు కూడా ఆ ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, కర్మ సూక్ష్మంగా, అవ్యక్తంగా బీజ రూపములో ఉన్నది.
అందుకే పడుకునే ముందు ఒక పని విడిచిపెట్టి లేచిన వెంటనే అది కొనసాగించాలని మనం ప్రారంభిస్తాం, మళ్ళీ పునఃప్రారంభిస్తాం. అంటే కర్మ అనేది రెస్ట్లో అలాగా బీజ రూపంలో కర్మ ఉన్నది అక్కడ. ఈ సత్యాన్ని జ్ఞాని తెలుసుకుంటారు. అందువలన పగలంతా కర్మ జరుగుతున్నప్పటికీ నేను ఆత్మస్వరూపంగా కర్మ చేయట్లేదు అంటే, అనాత్మ ప్రకృతిలో కర్మ జరుగుతున్నప్పటికీ ఆత్మస్వరూపంగా అకర్మను దర్శిస్తారు. ఎవరు? జ్ఞానులు. మరి ఇవన్నీ రెస్ట్లో ఉన్నప్పుడు కూడాను, అంటే శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి విశ్రాంతిలో ఉన్నప్పుడు, అప్పుడు కూడా కర్మ జరుగుతుందని తెలుసుకోవాలి. అకర్మలో కర్మను చూస్తాడు జ్ఞాని. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరైనా ఒక దగ్గర కూర్చొని నేను ఏమీ చేయడం లేదు, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ యాక్షన్, ఐఆమ్ ఇన్ యాక్షన్ అని అన్నారనుకోండి, నేను ఏమీ చేయడం లేదనే కర్తృత్వ భావం కూడా కర్మ అంటారు జ్ఞానులు. అంటే నేనేమీ చేయడం లేదని కూర్చుని ఉండడం కూడా కర్మగానే తెలుసుకుంటారు జ్ఞానులు. అందుకే వాళ్ళకి 3 పేర్లు ఇచ్చారు ఇక్కడ, టైటిల్స్, భగవాన్ శ్రీకృష్ణ. ఏంటవి? వాళ్ళు బుద్ధిమంతులు. మనుషులందరిలో వాళ్ళే బుద్ధిమంతులు. వాళ్ళు యుక్త, అంటే యుక్త, స్త్రీలింగం అయితే యుక్త, పుల్లింగం అయితే యుక్త. యుక్త అంటే ఏంటి? పరిపూర్ణులు అని అర్థం. అంటే వాళ్ళకి ఎటువంటి దేని మీద ఆధారపడరు. నైవతస్య కృతేనార్థ నా కృతేనేహ కశ్చన. ఎవరిపైన ఆధారపడరు. వాళ్ళు సంపూర్ణం, సముద్రం వలె నిండి ఉంటారన్నమాట, నిండి కుండలాగా. 3వది ఏంటంటే కృత్స్న కర్మ కృత్. వాస్తవానికి వాళ్ళే సమస్త కర్మలు చేసిన వాళ్ళు అవుతారు. అయితే ఇక్కడ ఒక చిన్న తప్పుగా అర్థం చేసుకున్నారు మన తత్వాన్ని. ఈ వేదములు, సనాతన ధర్మము ఆత్మతత్వాన్ని తెలియజేసి, నేను కర్మను కాదు, నాకు ఎటువంటి కార్యాలు అంటవు అని అందరికీ లేజీనెస్లో తీసుకెళ్ళిపోతున్నారు. ఈ సన్యాసులు, ఈ తత్వాలు, గీత బోధించి మనుషుల్లో ఎటువంటి కర్మలు చేయకుండా వాళ్ళకి ఒక రకమైనటువంటి తమోగుణములు నెట్టేస్తున్నారు అనే భ్రమ కల్పిస్తున్నారు బయట. ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, ఎవరైతే కృతకృత్యులైపోయారో, అంటే పరిపూర్ణ ఆనందంగా ఉందో, వాళ్ళు ఏది ఆశించకుండా 100% అవుట్ ఆఫ్ పూర్ణత్వంతో వాళ్ళు కర్మలు చేస్తారన్నమాట లోక కళ్యాణం కోసం. మరి అజ్ఞానులు స్వార్థంతో చేస్తారు. మీకు ఎప్పుడైతే స్వార్థం ఎంటర్ అయిందో అప్పుడు నీ ద్వారా అధర్మము, అన్యాయము, పాప కార్యక్రమాలే జరుగుతాయి. ఎందుకు? నీలో నిస్వార్థం లేదు. కాబట్టి ఇక్కడ అలాంటి కన్ఫ్యూజన్ వద్దు అంటున్నాడు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటి? ఆత్మ ఎప్పటికీ పూర్ణత్వమే. దానికి పూర్ణత్వం కోసం మీరు పని చేయాల్సిన పని లేదు. మరి అహంకారంగా వ్యక్తిత్వ జీవాత్మ అది ఎప్పటికీ పూర్ణత్వం పొందదు. మనకు అంటారు, ఎలుక తోలు పట్టి ఏడాది ఉదికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు. మనం చూసాం. మనం ఒక ఉల్లిపాయని ఎన్ని సుగంధ పరిమళ ద్రవ్యాల్లో ఉంచినప్పటికీ దాని ఉల్లిపాయ వాసన పోనట్లుగా. మొన్నప్పుడు మీకు ఒక కథ చెప్పానో లేదో, 2 అమ్మలు చేపల వ్యాపారం చేసుకుని వచ్చే సందర్భంలో వారికి ఒక అతిథి గృహం ఇచ్చేటప్పుడు ఆ రాత్రి వాళ్ళకి నిద్ర పట్టలేదు. ఎందుకు పట్టలేదంటే, ఎక్కడ చూసినా ఏదో అగరవత్తుల వాసన, ఏదో చందనము, గంధం, ఇలాంటి వాసనలు వస్తున్నాయి. వాళ్ళు నిద్ర పట్టదు.
ప్రాతకాలము లేచి, నీ రాత్రంతా నిద్ర లేదు కాబట్టి లేచి ఎవరైతే ఆతిథ్యం ఇచ్చారో వాళ్ళని, ఏంటండి అసలు మాకు నిద్రే పట్టలేదు రాత్రి. ఎందుకమ్మా? ఎక్కడ చూసినా ఏదో గంధము ఇలాంటి వాసనే వస్తుంది, మరి ఏం కావాలి? అసలు ఎక్కడ చూసినా అసలు చేపల వాసనే లేదండి ఇంట్లో అన్నారంట. అలాగా వాళ్ళు చేపల వాసన ఇంగువలాగా పట్టేసింది గట్టిగా వాళ్ళకి, వాళ్ళ స్వభావంలో. అలా అది ఎప్పుడు పోగొట్టడం కష్టం. ఈ పరిచ్ఛిన్నమైనటువంటి అహంకారము అది ఎప్పటికీ అనంతమైన పరిపూర్ణంగా కాదు. దాన్ని పరిపూర్ణంగా చేయాలని మన ప్రయత్నం. అందుకే మనది ఎప్పుడు ఎండమావులు లాంటి ప్రయత్నమే తప్ప ఏ వ్యక్తి, ఏ మనిషి ఈ సృష్టిలో నేను పరిపూర్ణుడును అనే తృప్తి కలగదు. ఎందుకు కలగదు? అసలు పరిపూర్ణత తృప్తి పొందడానికి అసాధ్యమైనటువంటి అహంకారానికి మీరు పరిపూర్ణం చేయాలనుకుంటున్నారు. మరి ఆత్మ అంటారా, అది ఎప్పుడూ పరిపూర్ణమే. దాన్ని మీరు వదిలేస్తున్నారు, మర్చిపోయారు. అనాది కాలం నుండి ఆత్మకి ఏవేవో చేర్చాల్సిన పని లేదు. పూర్ణత్వంకి మీరు ఇప్పుడే పరిపూర్ణంగా ఉన్నారు. అందువలన జ్ఞానులు పరిపూర్ణమైన ఆనందముతో లోక సంగ్రహమేవ అహం సంపశ్యన్ కర్తుమర్హసి అని చెప్పారు. అయితే మరి ఎలా చేస్తారు జ్ఞానులు? యస్య సర్వే సమారంభాః యస్య సర్వే సమారంభాః యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః 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 జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం 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 తమాహుః పండితం బుధాః తమాహుః పండితం బుధాః తమాహుః పండితం బుధాః యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. ఇది ఒక గొప్ప శ్లోకం. అయితే మీ అందరికీ ఒక విషయం గుర్తు చేస్తున్నాను. ఏంటంటే ఈ 18వ శ్లోకం ఏదైతే వచ్చిందో ఆ శ్లోకము ఒక బ్రహ్మసూత్రం లాంటిదనమాట. ఆ శ్లోకము బ్రహ్మసూత్రం లాంటిది. ఆ సూత్రము యొక్క వ్యాఖ్య అంటే పూర్తి వివరణ ఈ శ్లోకాలన్నీ 19 నుండి 24 వరకు. అంటే 19 నుండి 24 వరకు శ్లోకములు ఏవైతే వస్తున్నాయో ఇప్పుడు ఇవన్నీ కూడా 18వ శ్లోకము యొక్క వ్యాఖ్య. ఎందుకు? ఈ 18వ శ్లోకం ఉన్నా చూడండి, మొత్తం యావత్ ఉపనిషత్తుల యొక్క క్షేత్రంలో అత్యంత గొప్ప ఉపనిషత్తు రహస్యము 18వ శ్లోకం అన్నమాట. దాని ఆధారంగా ఇప్పుడు
24వ శ్లోకం వరకు ఆ బ్రహ్మ విద్య అలాగా ఆవిష్కరించి పెట్టారు భగవద్గీతలో. వాస్తవానికి ఇలాంటి శ్లోకముల వలనే భగవద్గీత అంటే సాక్షాత్తు వేదమే మరొకసారి ప్రకటమైంది ఈశ్వరుని ద్వారా అంటారు. అందువలన ఇప్పుడు జ్ఞాని పూర్ణత్వం పొందితే అతనిలో కర్మ చేయాలని కోరుకుంటుందా లేదా అని అడుగుతారు కదా చాలా మంది. జ్ఞాని వాళ్ళు ఎందుకు కర్మలు చేస్తారండి, వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు కదా అని మన డౌట్ కలుగుతుంది. కానీ అలాంటి డౌట్ని పటాపంచులు చేయడానికే ఈ శ్లోకం చెప్పారనమాట. ఏంటి ఆ శ్లోకము? యస్య సర్వే సమారంభాః అంటే జ్ఞాని తనకి ఏది పొందాలని పోగొట్టుకోవాలని ఏమీ లేదు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు, హే అర్జున, నేను పూర్ణత్వంలో ఉన్నాను, నాకు 3 లోకములలో ఎటువంటి కర్తవ్యం లేదు. కానీ లోక సంగ్రహం కోసమే నేను నిత్యము ఈ కర్మలలో దిగుతున్నాను. అయితే కామ సంకల్ప వర్జితాః చూసారా, ఆయన అన్ని ప్రాజెక్టులు, అన్ని యజ్ఞయాగాలు, మొత్తం అన్ని తీర్థయాత్రలు బిజీగా తిరుగుతుంటారు ఆయన. కానీ ఆయన దేనికి అంటుకోరనమాట. ఎలా? కామ సంకల్ప వర్జితాః అంటే తన హృదయం, తన మనస్సులో స్వార్థపూరితమైనటువంటి కోరికలు, సంకల్పాలు, వికల్పాలు అన్నీ లేకుండా శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి హృదయముతో ఈ సమాజానికి ఏమి చేస్తున్నా తన ఆత్మతృప్తి కోసమే, ఆత్మ సంతోషముతో. అంటే ఆత్మ సంతోషముతో పాలు ఎలాగైతే పొంగి పైకి వస్తాయో ఆ విధమైనటువంటి పూర్ణత్వ బుద్ధితో జ్ఞానులు లోకం కోసం, సమాజం కోసం చేస్తారు. అందుకే వారు దేనికోసము ఒక అదే ధ్యాసతో, అమ్మా ఇది అవుతుందా లేదా, దీనికి అనుగుణంగా ఇంత ఫలితం వస్తుందా లేదా అనే టెన్షన్ వాళ్ళు ఉండదు. ఎందుకు ఉండదు? ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే మనం చిన్నప్పటి నుండి మన పిల్లలకి మనం తప్పుదావలో పట్టిస్తున్నాం. స్కూళ్ళు కూడా అంతే. కాంపిటీషన్ పోటీ ఉండాలి. ఇద్దరు పిల్లల మధ్య చిన్నప్పటి నుంచి పోటీలు మనము క్రియేట్ చేస్తున్నాము. ఈ పోటీ ప్రపంచంలో మార్కులు వస్తాయి, ఉద్యోగులు వస్తాయి, జీవితాలు సెటిల్ అయినట్టు మనం భ్రమిస్తుంటాం తప్ప వ్యక్తిగతంగా నిర్వీర్యం అయిపోతారు ప్రతి వ్యక్తి. ఎందుకంటే ఈ పోటీ తత్వం ద్వారానే మనకి కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలన్నీ ఇల్లి నూడిల్స్ ప్యాక్లాగా వచ్చేస్తాయి. నూడిల్స్ చూడండి, మీరు తయారు చేసిన తర్వాత ఆ ఫోర్క్ పట్టుకుని లేపారనుకోండి, వాటికి అంటికి ఉన్నటువంటి లింక్ లాగా, చైన్ లాగా నూడిల్స్ అన్నీ పైకి వస్తాయి అన్నమాట. ఈ పోటీ తత్వం అనేది మన పిల్లల్లో ఎప్పుడైతే మనం బీజం నాటామో వారికి ఒకరి మధ్య ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, అకోపతాపాలు, రాగద్వేషాలు పిల్లల్లో మనము దట్టిస్తున్నట్లు లెక్క. మరి మీరు అనవచ్చు, మరి పోటీ లేకపోతే వాళ్ళు శ్రద్ధ, ఆ యొక్క కృషి, ఆ అభ్యాసం చేయరు కదా, వాళ్ళు ఆ యొక్క ఆసక్తి కలగదు కదా స్వామి అంటారు. అంటే పిల్లలకి ఒక రహస్యాన్ని మనం అందించాలి. నిత్య నిరంతరము వాళ్ళకు వారే పోటీ. ఈరోజు నేను ఏమి తెలుసుకున్నాను, ఏం చేశాను, నిన్నటికి ఈ రోజుకి నాలో ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్ అంటే వృద్ధి ఏమిటి అని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకున్న వ్యక్తి ఆకాశం వారికి హద్దు అనమాట. అంత ఎత్తుకు ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి ఆకాశమే వారికి హద్దు అంటారు. అంటే ఏంటి? మీ యొక్క పరిచ్ఛిన్న భావనని కట్ చేసి అన్ప్లగ్ యువర్ వింగ్స్, రైజ్ అబౌవ్, స్కై ఇస్ ద లిమిట్ అంటారు అన్నమాట మహాత్ములు. అందువలన ఆ పిల్లలకి
ఈ పిల్లల మధ్య, చుట్టూ ఉన్న పిల్లల మధ్యనే పోటీ పెట్టి ఈ నూతిలో ఉన్న కప్పలా కాకుండా విశాలమైనటువంటి మహాసముద్రాన్ని చూపెట్టాలి వాళ్ళకి మనం. అందువలన పోటీ తత్వం అనేది ప్రమాద కారణము, అంటే భవిష్యత్తులో కూడా వాళ్ళకి ప్రమాదమే. ఇంతకీ ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో కర్మలు చేస్తారు. దేనికోసం? విజయం సాధించాలి, విజయం సాధించాలంటారు. వాస్తవానికి విజయం అంటే ఏమిటి మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా? విజయం అంటే జస్ట్ మనము యువర్ ఎక్స్పెక్ట్ బెస్ట్ ఫర్ ప్రిపేరింగ్ ఫర్ వరస్ట్ సిచ్యువేషన్ అంటారు. అంటే ఏంటి? మీ యొక్క చేసే యాక్షన్ ప్లాన్, ఆ కర్మ ఏదైతే ఉందో పూర్తిగా ఇన్వాల్వ్ అయి చేయడమే మీకు అధికారం. కాబట్టి అది చేసేటప్పుడు దానికి లాభమా నష్టమా, గెలుపా ఓటమా, సుఖమా దుఃఖమా, ఈ రెండింటికి కూడా నా ఆత్మకు సంబంధించినవి కావు. కాబట్టి ఈ రెండు కూడాను అహంకారంతో కూడిన మనస్సు, బుద్ధి వీటి పరిధిలో జరుగుతున్నాయి. కాబట్టి నాకు సుఖమైన దుఃఖమైన నాలో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి ఆత్మస్థితిలో ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క స్థితిని, సందర్భాన్ని సమత్వ భావనతో చూస్తూ ఎవరైతే కర్మ చేస్తారో వారి హృదయము కరుణతో నిండిపోతుంది. దేంతో నిండిపోతుంది? కరుణ. ఆ కరుణతో ఎప్పుడైతే నిండిపోతుందో వారిని ఏమంటారంటే అహేతుక దయా సింధు. అహేతుక దయా సింధు. శ్రోత్రియో వృజినో కామ హతోయో బ్రహ్మవిత్తమః బ్రహ్మణ్యుపరత శాంతో నిరిందన ఇవ నలః అహేతుక దయా సింధు బంధురానమతాం సతం అని శంకరాచార్య చెప్పారు. అలాంటప్పుడు మీ హృదయములో కరుణతో నిండిపోతుంది అనమాట. కరుణతో నిండిపోయిన మీరు ఎటువంటి కారణము లేకుండా, ఏమి ఆశించకుండా, ఎటువంటి అపేక్ష అంటే వితౌట్ హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, యు జస్ట్ డూయింగ్ అవుట్ ఆఫ్ కంపాషన్ అండ్ లవ్. అందుకే చాలా మంది అంటారు, ఎందుకని మీరు ఇది చేస్తున్నారు? ఏమండి, ఎందుకండి ఇంత కష్టపడి మీరు చేస్తున్నారంటే వాళ్ళు అనుకుంటారు, నా అవుట్ ఆఫ్ లవ్ అండి, నా ప్రేమను పంచాలని చేస్తున్నాను. ప్రేమ అనేది వారి నుండి పొంగి పొర్లుతున్నది. ఆ స్థితిలో మీరు చేస్తారు. ఆ స్థితిలో మీరు చేస్తే మీకు చేసిన ప్రతి కర్మ విజయమే తప్ప అపజయం లేదు. నిజమైన విజయం ఏం చెప్పారు? నిజమైన సక్సెస్ ఏంటంటే, వాస్తవానికి భగవద్గీతలో ఎక్కడ సక్సెస్ ఎలా పొందాలి, విజయం ఎలా పొందాలి అని భగవద్గీతలో ఉండదు. భగవద్గీత ఏం చెప్తుంది? జ్ఞానం చెప్తుంది. అంటే ఏంటి? ప్రతి చేష్ట నువ్వు చేపట్టావంటే అది విజయం కింద లెక్క. మరి అది ఫెయిల్ అయింది కదా, నో, ఫెయిల్యూర్ అనేది ఏం లేదు ఎక్కడ, అది నీ భ్రమ. కాబట్టి సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ ప్రిపేరింగ్ ఫర్ ఫెయిల్యూర్. ఎవరైతే ఆ ప్రిపేర్ అవుతారో, అంటే ఫెయిల్యూర్ అవ్వడానికి ఎవరైతే ప్రిపేర్ అవుతారో దాన్ని అసలైనటువంటి సక్సెస్ అంటారు. అందుకే మనకు ఆ విజయాన్ని ఆనందించడం మనకు తెలీదు. ఒక చిన్న స్టోరీ చెప్తాను. నసరుద్దీన్ ముల్లా అంటారు. ఆయన ముల్లా, ఆల్ ముల్లాస్ ఆర్ లైక్ దట్ ఓన్లీ, మేబీ ఐ డోంట్ నో. ముల్లా ఏమంటారంటే, నసరుద్దీన్ ముల్లా షూ షాప్కి వెళ్ళి ఆయనకి ఒక 7 ఇంచీలు షూ కావాలి, బూట్లు. కానీ 6 ఇంచుల షూవే కొంటాడు ఆయన. అని కొంటాడు అంతే, 1 ఇంచు తక్కువగా ఉంటాడు. కొని ఆ షూలో 2 కాళ్ళు పెట్టి టైట్ కడతాడు. రోజంతా వ్యవహారంలో తిరుగుతున్నప్పుడు కాలుకు షూ గట్టి పట్టేసి, ఎందుకంటే టైట్ అయిపోయింది కదా. అప్పుడు సాయంత్రం వచ్చి షూ విప్పి, అమ్మయ్యా నేను స్వర్గంలో ఉన్నాను, జన్నత్తులో ఉన్నాను ఫీలింగ్ కలుగుతుందంట. ఒకరు అడిగారు, ఏ నసరుద్దీన్ ముల్లా గారు, ఎందుకు మీరు ఆ యొక్క తక్కువ సైజు షూ తీసుకుంటుంటారంటే,
తక్కువ సైజు షూ తీసుకోవడం వలన రోజంతా ఆ పెయిన్ అనుభవించి ఒక్కసారి అది రిమూవ్ చేసినప్పుడు వచ్చిన ఆనందం కోసం ఇలా చేస్తున్నాను అన్నాడు. అంటే మీరందరూ అలా చేయమని కాదు, ఇట్ ఈజ్ ఎ జోక్ అనమాట. నసరుద్దీన్ ముల్లా జోక్స్. అయితే ఇక్కడ ఎప్పుడైతే మీరు పని చేయాలి, కర్మ చేయాలి, కర్తవ్య కర్మ చేయాలంటే మీరు ముందుగానే పూర్ణత్వంతో ఉండాలి. అందుకే ఈ సృష్టిలో కేవలము ఆత్మస్వరూపము తెలుసుకున్న జ్ఞానులు మాత్రమే సమాజానికి సేవ చేయగలరు, సమాజానికి మేలు చేయగలరు. మిగతా వాళ్ళంతా నేను సేవ చేయాలని రాజకీయంలోకి వచ్చిన మాటలు చెప్తాను చూడండి, ఆహా వాళ్ళకే తెలియాలి అది ఏం సేవ అనేది. కాబట్టి ఎవరైతే బేషరతుగా, అంటే మీకు ఎటువంటి లావాదేవీలు కారణాలు లేకుండా మీరు సమాజం కోసం చేస్తారు. ఎందుకు? కామ సంకల్ప వర్జిత. అంటే జ్ఞానికి అసంతృప్తి అనేది లేదండి, బీజమైన కూడా లేదు, లేసమంతా ఏదో కావాలని తపంతో చెయ్యరు. ఎందుకు? నైవ తస్య కృతే నార్థో నా కృతే నేహ కశ్చన. 3వ అధ్యాయంలో 18వ శ్లోకం చూసాం మనం, చూసారా? అక్కడ 18వ శ్లోకము, ఇక్కడ 18వ శ్లోకం నిన్న చెప్పాను. కరెక్ట్గా లెక్క అనమాట గీత అంటే. అందువలన జ్ఞాని కర్మ చేయకపోయినా పూర్ణంగానే ఉంటాడు. అందువలన అతని కోరికలు ఇంకేముంటాయి? కోరికలు లేవు దేశమంతా కూడా. అందువలన అవుట్ ఆఫ్ లవ్, కంపాషన్తో ఆయన చేస్తాడు. పూజ్య స్వామి దయానంద సరస్వతి ఏమంటారంటే, ఎవరైతే తనకు తాను అంగీకరించరో, యాక్సెప్ట్ చేయరో, అంటే తనకు తాను ఎవరైతే ఒప్పుకోరో, స్వీకరించరో తనకు తానుగా, వాళ్ళు ప్రపంచంలో ఏ ఒక్కటి పూర్తిగా స్వీకరించలేరు, అంగీకరించలేరు. బయటికి అలా కనిపిస్తారు. ముందు తనకు తానుగా తన స్వరూపాన్ని స్వీకరించాలి. అప్పుడే వారు ఏ వర్క్ కానీ, ఏ జాబ్ కానీ, ఏ వ్యాపారం కానీ అన్నిటినీ ప్రేమించగలుగుతారు. కానీ ఎటువంటి పరిస్థితిని కూడాను వాళ్ళు అంగీకరించరు. ఎందుకు? ముందు వాళ్ళకు వాళ్ళు అంగీకరించట్లేదు అంటారు ఆయన. అందువలన మన ప్రయాణం ఎలా ఉంటుంది? సాధారణంగా అజ్ఞానులు దుఃఖము నుండి సుఖం కోసము, సుఖము నుండి దుఃఖము, దుఃఖము నుండి దుఃఖము, అలా ఉంటుంది అజ్ఞానుల ప్రయాణం. మరి జ్ఞాని ప్రయాణం ఎలా ఉంటుంది? జ్ఞాని ప్రయాణం ఎప్పుడు కూడా విచారము, దుఃఖం ఉండదు. కాబట్టి ఆనందము నుండి ఆనందము, ఆనందము నుండి ఆనందము. ఎవరైతే తన స్వరూపమే ఆనందానికి మూలము, నిధి అని తెలుసుకుంటారో వారికి స్వామి అంటారు. అంటే ఏంటి? బయట ఎటువంటి ఆధారపడడం లేదు, ఎటువంటి ఆశ్రయం అక్కరలేదు. వారి ఆనందానికి, శాంతికి వారే కారణం కాబట్టి, బయట ఆధారపడడం లేదు కాబట్టి వారిని స్వామి అంటారు. అంటే ఇంతకీ స్వామి అంటే ఎవరు? ఎవరైతే ఆత్మజ్ఞానంలో ఉంటూ కేవలం సమాజం కోసం కర్తవ్య కర్మలు చేస్తుంటారో వారు స్వాములు. అందుకే కేవలం సన్యాసి ముందు స్వామి పెట్టినంత మాత్రాన వారందరూ స్వాములు, మిగతా మేమందరము ఆ స్వాములు అనుకోకూడదు. గృహస్థులుగా ఉన్నప్పటికీ ఈ తత్వజ్ఞానులందరూ స్వాములే. సన్యాసిగా ఉన్నప్పటికి కూడాను సంసారంలో ఉంటే ఆయన అస్వామి అవుతాడు, అస్వామి అవుతారు. కాబట్టి ఇక్కడ స్వామిత్వం అనేది ఎటువంటి పరాధీనత లేదు. స్వతంత్ర, సర్వతంత్ర స్వతంత్ర నా సిర్పర కోయి అంటారు. తులసీదాసు రామచరిత మానసలో ఒకసారి నారద మహర్షి అంటాడన్నమాట, సర్వతంత్ర స్వతంత్ర నా సిర్పర కోయి, నేను స్వతంత్రుణ్ణి, స్వేచ్ఛాపరుణ్ణి, నా మీద ఎవరూ లేరు అని మోహంతో విష్ణుమూర్తిని అంటాడన్నమాట. భగవాన్ నీవు కూడా నా పైన లేవు, నేను సర్వతంత్ర స్వతంత్ర సిర్పరకోయి, నా సిర్పరకోయి అంటున్నామట. అంటే మీ పైన ఎవరు ఉండరు అప్పుడు. ఎందుకు? మీరు ఆత్మ, సృష్టిలో బ్రహ్మ తీసుకున్న ఆత్మస్వరూపమే.
విష్ణు తీసుకున్న ఆత్మస్వరూపమే, శివ కూడా ఆత్మస్వరూపమే, సరస్వతి, లక్ష్మి, దుర్గా సర్వము ఆత్మస్వరూపం అయిపోయింది. అందుకే ఉపనిషత్తు ఏమంటదంటే సర్వము ఆత్మ ఏవ అభూత్ తత్కేనకం పశ్యేత్ కేనకం విజానీయాత్. అంటే ఇంకంత ఆత్మ అయిపోయినప్పుడు రెండోది ఏది లేదు కదండి. మరి ఎవరి మీద ప్రేమిస్తారు, ఎవరిని ద్వేషిస్తారు? అంత ఆత్మీయగా అంటారు. సో ఈ విధంగా అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి జ్ఞాని వారికి ఇంకేం కావాలి? అప్పుడు వారి అహంకారం అనేది దగ్ధమవుతుందట. దేంట్లో? జ్ఞానం అనే అగ్నిలో. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే జ్ఞానం అనే అగ్నిలో మీ యొక్క కామ్య కర్మలు, కోరికలు, ఎన్ని ఆందోళనలు, అలసట, బెంగ ఇవన్నీ కూడా మీ జ్ఞాన ప్రకాశం అగ్ని జ్వాలలో స్వాహ, అహంకారాయ స్వాహ, మనోవికారాలు స్వాహ, కామ్యకర్మలు స్వాహ, బెంగలు ఇవన్నీ బాధలు స్వాహ, దుఃఖము, పీడలు స్వాహ. దేంట్లో? మీ ఆత్మజ్ఞానంలో స్వాహ. కాబట్టి ఈ విషయం తెలుసుకుంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎందుకు? జ్ఞాని పారమార్థిక ఆత్మస్థితిలో ఉంటారు కాబట్టి వారికి పుణ్యపాపాలు అంటవు. పుణ్యపాపాలు అంటావు. ఎందుకు అంటావు? చిదానంద రూప శివోహం శివోహం, నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం, నా మంత్రో నా తీర్థో నా వేదా నా యజ్ఞా, అహం నైవ భోజ్యం నా భోక్తా నా భోజ్యం, చిదానంద రూప శివోహం శివోహం. చూసారా? ఆత్మస్థితిలో ఉన్న జ్ఞానికి పుణ్యపాపాలు అంటవు. మరి ఎవరికి అంటుతాయి? అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అని మనం చూసాం. ఎవరైతే ఆ ఆత్మస్వరూపాన్ని మరిచిపోయి పరిచ్ఛిన్నమైనటువంటి చిన్న అహంకారం నేనని భావిస్తారో వాళ్ళు నేనే కర్తనని భావంలో ఉంటారు. వారికి పుణ్యపాపాలు గట్టిగా సిమెంట్లో అంటుకుంటాయి అన్నమాట. అందువలన నిన్న మీకు చెప్పాను, జ్ఞానికి ఎటువంటి ఆగామి కర్మలు అంటవు. ఇంతకు ముందు ఉన్నటువంటి సంచిత కర్మలు దగ్ధమైపోయినాయి. ఇప్పుడు చేస్తున్న కర్మల పుణ్యపాపాలు మళ్ళీ జనరేట్ అవ్వు, పుట్టవు. అందువలన వచ్చిన ప్రారబ్ధ కర్మ మెల్లగా ఏదో రకంగా క్షయమైపోతుంది. తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ ముక్తులుగా ఉంటారు. శరీరము ఖర్చు అయిపోయిన తర్వాత విదేహ ముక్తులైపోతారు. అందుకే జ్ఞాని యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే దగ్ధ బీజవత్ అని చెప్పాను. దగ్ధ బీజం అని అంటే వేయించినటువంటి విత్తనాలు వేపుతారు అన్నమాట స్టవ్ మీద పెట్టి. ఇలా వేయించిన విత్తనాలు ఎలాగైతే ఉంటాయో మొలకెత్తడానికి పనికిరావు. జ్ఞాని నుండి పుణ్యపాపాలు అంటవు. వాళ్ళ నుండి ఎటువంటి ధర్మాధర్మాలు ఉండవు. కేవలము ఒక ఈశ్వరుడు మాదిరిగా ఒక అవతారం, ఈశ్వర అవతారంగా ఉంటారు జ్ఞానులు. అందుకే జ్ఞానులకి పూజించవచ్చును అని ఉపనిషత్తులు చెప్పారు. ఏంటి? ఆత్మజ్ఞం అర్చయేత్ భూతి కామాహ అంటే సాధకులు, తపస్సులు ఆరంభంలో ఉన్నవారు, భక్తులు, సాధకులు వీరందరూ కూడాను ఈశ్వరునికి జ్ఞానికి సమానంగా పూజించవచ్చునని చెప్పారు శాస్త్రం. ఆత్మజ్ఞానులకండి. మళ్ళీ మీరేదో ఈ ట్యూషన్ చెప్పినటువంటి ఈ ఇంటర్మీడియట్ 10 సార్లు ఫెయిల్ అయిపోయి ట్యూషన్లు చెప్తుంటారు కొంతమంది 10th క్లాసులకి. అలాంటి వాళ్ళు గురువులు కాదు, మహాత్ములు కాదు. ఇది మనం చూసుకోవాలి. అయితే ఇలాంటి జ్ఞానికి ఏమంటారు? పండిత అంటారు. పండ అంటే ఆత్మజ్ఞానము, ఇతహ అంటే కలిగి ఉన్నవారు, పండిత అంటే ఆత్మజ్ఞాన నిష్ఠలో ఉన్నవారిని పండితాహ అంటారు. మీకు గుర్తుందా? 2వ అధ్యాయము 11వ శ్లోకం ఏమిటి? అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాససే గతాసోనుగతాసోంచ నాను శోచంతి పండిత అన్నారు. అక్కడ
మొట్టమొదటిసారి భగవాన్ శ్రీకృష్ణ పండిత అని వాడారు అక్కడ. అందువలన వాళ్ళకు పండితులు అంటారు. పండితులు అని మనం అనుకుంటాం, ఏ పండిత్జీ కమ్ హియర్, నాకు అభిషేకం చేయాలి, టైం అయిపోతుంది రండి పండితు, మనం అలా వాడుతుంటాం టెంపుల్కి వెళ్ళి. నిజంగా వారు పండితులు కాదు. పండితులు అంటే ఆత్మజ్ఞాన నిష్టలో ఉన్న ఋషులు, యోగులు. ఎవరైతే మీరందరూ కూడాను, మీరందరూ ఆత్మజ్ఞాన నిష్టలో ఉన్నారు, కానీ మీకు అనేక మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు మీకు రావు పూజలు చేయడానికి గుడుల్లో. అంత మాత్రాన మీరు అర్చకులు కాకపోవచ్చును కానీ మీరు పండితులే. ఎందుకు? ఆత్మజ్ఞాన స్వరూపం తెలిసిన వారు నిజమైన పండితులు కదా. అందువలన పండితా నా అనుశోచంతి, వాళ్ళు శోకించడానికి కారణం ఉండదు. అందువలన బుధాహ, ఎవరంటారు వీళ్ళని పండితులని? బుధాహ, ఎవరైతే జ్ఞానతత్వంలో ఉన్నటువంటి ఆ ఋషులు, యోగులు, మహాత్ములు, వాళ్ళు గుర్తిస్తారు వీళ్ళు పండితులు అని. మీరు నాకు చెప్పండి ఒక విషయము. ఇప్పుడు నోబెల్ ప్రైజులు ఇస్తున్నారు మనకి సైంటిస్టులకి. మరి నోబెల్ ప్రైజ్ పలైన వాళ్ళకి ఇవ్వాలి అని అన్నారనుకోండి, ఫిజిక్స్లో అంటే భౌతిక శాస్త్రం ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటే సపోజ్ వారెన్ బఫెట్, బిల్ గేట్స్ ఎవరినో కూర్చోబెట్టి వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చని అడుగుతారా? ఏం బాగోదు. ఎందుకు బాగోదు? వారెన్ బఫెట్కి బిల్ గేట్స్కి ఏం సంబంధం ఫిజిక్స్ మీద? మరి భౌతిక శాస్త్రంలో నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక గ్రూపుగా సమావేశపరిచి వీరిని చెక్ చేయమంటారు అన్నమాట. వీళ్ళకి ఇవ్వాలా వద్దా అంటే, ఒక జ్ఞానిని గుర్తించాలంటే ఆ సమూహం అంతా జ్ఞానులు గుర్తించాలి తప్ప, రోడ్డు మీద వెళ్ళిపోయినటువంటి రామారావు, వీధిలో పెడుతున్న వీరయ్య, బజార్లో పెడుతున్నట్టు భారతమ్మలు, వీళ్ళందరూ వచ్చి వీళ్ళు జ్ఞానులే పండితులు అన్నారనుకోండి, ఏమీ బాగోదు. అందువలన ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానులు వీరిని పండితులు అంటారు. అయితే ఇప్పుడు ఒక సమస్య ఏంటి? ఇంతకీ ఈ జ్ఞానులు కేవలము కాషాయ బట్టలు పెట్టుకున్నటువంటి సన్యాసులేనా? మరి మాకు లేదా అని గృహస్థాశ్రమంలో ఉన్న వారందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. ఏంటి? మాకు ఎక్కడండి, మేము గృహస్థులము, మాకు అనేక బాధ్యతలు, కర్తవ్యాలు ఉన్నాయి, మాకు మోక్షం ఎక్కడ, అది అందని ద్రాక్ష అంటుంటారు చాలా మంది గృహస్థులు. శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, ఈ జ్ఞాన మహిమ నిష్ఠ సన్యాసులకు మాత్రమే కాదు, సన్యాసులకి కూడా, అందరికీ అని ఇక్కడ పక్కాగా చెప్పారన్నమాట. ఎలాగా? గృహస్థులుగా జ్ఞానులుగా ఉండొచ్చు. ఎందుకు? సాక్షాత్ శ్రీకృష్ణుడి గృహస్థుడిగా, ఇంకా అంతకంటే మనకి ఏం ఉదాహరణ కావాలి మీకు? అందువలన ఆయన ఏమంటున్నాడంటే, త్యక్త్వా కర్మఫలాసంగం, త్యక్త్వా కర్మఫలాసంగం, త్యక్త్వా కర్మఫలాసంగం, నిత్యతృప్తో నిరాశ్రయః, నిత్యతృప్తో నిరాశ్రయః, నిత్యతృప్తో నిరాశ్రయః, కర్మణ్యభిప్రవృత్తోపి, 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 నైవ కించిత్ కరోతి సః, నైవ కించిత్ కరోతి సః, నైవ కించిత్ కరోతి సః, త్యక్త్వా కర్మఫలాసంగం, నిత్యతృప్తో నిరాశ్రయః, త్యక్త్వా కర్మఫలాసంగం, నిత్యతృప్తో నిరాశ్రయః, త్యక్త్వా కర్మఫలాసంగం, నిత్యతృప్తో నిరాశ్రయః, కర్మణ్యభిప్రవృత్తోపి
నైవ కించిత్ కరోతి సహా. కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ జ్ఞానం అనేది సన్యాసులకు ఏదో హిమాలయాల్లోనూ అడవుల్లోనూ అవధూతులమంటూ అఘోరులమంటూ రకరకాల నాగసాధులు నంగాసాధులు తంత్రము అనేక పేర్లతో ఉన్నటువంటి వారిది కాదు. ఇది ప్రతి ఒక్క మనిషి యొక్క జన్మ హక్కు. ఎందుకు? వారు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి. వారు తెలుసుకోవట్లేదు, అంగీకరించట్లేదు, అది వేరే సమస్య, అది మనం తర్వాత సెటిల్ చేస్తున్నాం. కానీ ఎవరిని కూడా ఆత్మజ్ఞానం నుండి మోక్షం నుండి దూరం పెట్టే అది ఎవ్వరికి హక్కు లేదనమాట ఈ సృష్టిలో. వారికి పలైన తక్కువ ఎక్కువ అంటే జన్మ ద్వారా కానీ స్త్రీ పురుషుల జెండర్ ద్వారా కానీ భాష, ప్రాంతము, మతము, విశ్వాసము, నమ్మకాలు, సంప్రదాయాలు వీటి పేరుతో ఎవరిని వంచడానికి వీలు లేదు. ప్రతి మనిషి మానవ మాతృడు దీనికి అధికారం అని చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే ఎవరైతే కర్మఫల ఆసంగం త్యక్త్వా, మనం ఏది చేసినప్పటికీ తరువాత వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది, ఏమి జరుగుతుంది, ముందు నుంచే మనకి టెన్షన్, ఆందోళన. అందువలన మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే గతములో జరిగినటువంటి విషయాల మీద ఆ బాధ, బెంగ ఉంటుంది మనకి. దానిని పూర్తిగా త్యజించి వర్తమానం అంటే ఇప్పుడు కూడా ఆందోళన, ఆ యొక్క టెన్షన్, యాంగ్జైటీస్ విడిచిపెట్టి మీరు కేవలము ఒక ప్లాన్ చేయడమే మీ చేతిలో ఉంటుంది. ఆ రిజల్ట్ ఏమవుతుంది అనే ఆ ఆసక్తి మీరు విడిచిపెట్టాలి. ఎప్పుడైతే విడిచిపెట్టారో మీకు ఎటువంటి రిజల్ట్ వచ్చినా ఈశ్వరుని ఆదేశానుసారంగా వచ్చిన ప్రసాదమేగా. ఈశ్వర ప్రసాదం ఏదైనప్పటికీ మీరు ఎలాగైతే తిరస్కరించారో మీ ప్రతి కర్మ కూడా ఈశ్వరుని పూజగా చేయబడినది. ఈశ్వరునికి పూజగా చేయబడినప్పుడు వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది ఈశ్వర ప్రసాదమేగా. కాబట్టి మీరు నిత్యము తృప్తిగా ఉంటూ దేనిపైన ఆధారపడలేదు. మీ తృప్తి, మీ శాంతి, మీ ఆనందానికి ఎటువంటి ఆధారపడలేదు బయట వ్యక్తులు కానీ వస్తువులు కానీ. నిత్య తృప్త నిరాశ్రయ ఆ స్థితి మీది. సహా వాళ్ళు అటువంటి వాళ్ళు కర్మని ప్రవృత్త అపి, అటువంటి వాళ్ళు నిత్యం అసలు కర్మలు ఆపరు. నిజమైన కర్మయోగి నిరంతరం ప్రాతకాలం లేచినప్పటి నుండి రాత్రి పడుకున్నంత వరకు మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, యజ్ఞయాగాలు, ప్రణాళికలు పక్కాగా చేస్తూనే ఉంటారు. చూసేవారికి అనిపిస్తుంది, అయ్యో బాబు ఎలా చేస్తున్నారండి, మీరు అలసిపోతారు కదా, మీ ఆరోగ్యం బాగుంటుందా లేదా, జాగ్రత్తలు చెప్తుంటారు. వాళ్ళు అద్భుతమైనటువంటి శక్తితో అలా చేస్తుంటారు అన్నమాట. కర్మని అభిప్రవృత్త నిరంతరం. కొంతమంది ఈ కరోనా వచ్చినప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు, కానీ 24 గంటలు కూడా ఫోన్ ఆన్లో పెట్టుకొని వారి కోసం సేవలు అందించే అద్భుతమైన కర్మయోగులు మనలోనే ఉన్నారు. వారు మీకు ఎవరో కర్మయోగులుగా కనిపించరు. ఊరికే వ్యాసాలు వేసుకొని అనేక వస్త్రధారణలు వేసుకొని తిరుగుతుంటారు. ఎక్కడో పెద్ద హిమాలయాల యోగులు, మేమంతా పెద్ద ఋషులము, యోగులు, మాతో శివుడు మాట్లాడాడు, మాతో విష్ణు మాట్లాడాడు. ఇవన్నీ కల్పనలు, మానసిక కల్పన. మనతోనే మన దగ్గరే ఉన్నారు మహాయోగులు, మహాకర్మయోగులు, జ్ఞానులు, అద్భుతమైనటువంటి పరమ భక్తులు ఉంటారు. మీరు గమనించలేరు. ఎందుకు? మీరు ఆ స్థితికి వెళ్తే తప్ప మీరు గుర్తించలేరు. కాబట్టి ఇక్కడ అలాంటి స్థితి అనేది వ్యాసం బట్టి, మనిషి ఉన్న శరీరం బట్టి, పుట్టుకతో కానీ ఏవి ఆధారపడవు. మనం మీకోసం చెప్పాను, కాశీలో శంకరాచార్య తన శిష్య బృందముతో వెళ్ళినప్పుడు
గంగ నుండి యశ్వనాథ మందిరికి వస్తుంటే ఒక ఆ పరమాత్మ, ఆ విశ్వనాథ్ ఒక చండాలుడి రూపంలో అత్యంత అశుభ్రత కలిగి ఉన్నటువంటి వస్త్రధారణతో ఒక కుక్కను కూడాను తాడుతో పట్టుకుని ఎదురుకు వస్తున్నారంట. సైడ్ వెళ్ళమంటున్నారు. ఏంటి? అన్నమయం వా అన్నమయం అథవా చైతన్యమేవా ఏ ద్విజవర దూరీకర్తం వాంఛసి కిం బ్రూయ గచ్చ ఇతి అన్నాడన్నమాట ఆయన వచ్చి. వెంటనే శంకరాచార్యకి మొత్తం పగటిపూట స్టార్స్ అంటే పగటిపూటనే నక్షత్రాలు కనబడ్డాయి. అప్పుడు ఆయన ఏమన్నారు? బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతద విద్యయా త్రిగుణయ శేషం మయా కల్పితం ఇత్తం యస్య దృఢమతి సుఖతరే నిత్యే పరే నిర్మలే చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ. శంకరాచార్య అన్నారు, ఎవరైతే ఈ సృష్టి, ఈ జగత్తు, ఈశ్వర తత్వము, ప్రతి ప్రాణి కూడా ఈశ్వర స్వరూపమని ఈ తత్వం ఎవరైతే తెలుసుకుంటారో, కేవలం మాయ, నాటకం, డ్రామా, 3 గుణముల ద్వారా సృష్టి డ్రామా జరుగుతుంది. పెద్ద సినిమా థియేటర్ ఇది. తెరగా ఉన్న ఆత్మ ఎలాగైతే ఎటువంటి అంటదో ముట్టదో, ఆత్మస్వరూప తత్వంలో ఎవరుంటారో వారు ఏ జన్మ ఎక్కడ పుట్టినా, వారు ఎటువంటి వ్యాసములో ఉన్నా, వారు బ్రహ్మచారి అయినా, గృహస్థ అయినా, వానప్రస్థ అయినా, సన్యాసి అయినా, ఎవరైనా నాకు గురువుతో సమానము, నాకు సాక్షాత్తు ఆ జగద్గురువుతో సమానమని శంకరాచార్య ఒప్పుకున్నారు. వీరెవరన్ని మధ్యలో మనల్ని వద్దనడానికి మీరు గీత చదవద్దు, మీరు ఓంకారం ఉచ్చరించొద్దు, మీ గృహస్థులు మీకేలా, మీకేదో అనుగ్రహ భాషణలు ఇస్తాము, మీకు వేదాంతము, బ్రహ్మ విద్య, భగవద్గీత మీకెందుకు అని పెద్ద పెద్ద మఠాలు, పీఠాల్లో కూర్చొని ఆర్భాటాలు, అంగులు, శిష్య బృందాలు, భక్తులతో చుట్టు పెట్టుకొని, ఇదంతా ఒక పెద్ద మార్కెట్. ఈ మార్కెట్ గోడలు ఎప్పుడైతే పగులుతాయో ప్రతి భారతీయ సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ ఆ ఋషులు, యోగులుగా మళ్ళీ విరాజిల్లుతారు. అది అసలైనటువంటి విశ్వగురు. అంతే తప్ప మీ విశ్వగురువులము, మేము సనాతన ధర్మ ఋషులము, యోగులము అని మేకపోతే గాంభీర్యమైన పలుకులు పలికినంత మాత్రాన మంత్రాలకు చింతకాయలు రాలవు. కాబట్టి మీరందరూ కూడా ఈ సత్యమైనటువంటి వేద రహస్యం తెలుసుకొని జీవన్ముక్తులుగా విరాజిల్లుదురుగాక. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం స్వామి. ప్రణామాలు స్వామి. నమస్కారం. ప్రణామాలు స్వామీజీ. ప్రణామాలు. హరి ఓం. నిన్న అన్ని ఏర్పాట్లు బాగా అవుతున్నాయి. ఆదివారం కలుద్దాం స్వామి. నిజంగా చెప్పాలంటే భగవద్గీతలో ఏ కర్మయోగి, ఏ జ్ఞాని చెప్పారు మీలాంటి వాళ్ళే, అందుకే చెప్పాను. వాస్తవానికి మనం ఎక్కడో ఊహల్లో ఉంటాం మనం. హరి ఓం. హరి ఓం. హరి ఓం స్వామీజీ. హరి ఓం. హరి ఓం స్వామీజీ. హరి ఓం. హరి ఓం.